హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక బస్సులో ఎక్కి కూర్చున్నప్పుడు ఒక్కసారిగా నిద్ర వచ్చి ఎంత ప్రయత్నించినా కళ్ళు మూతలు పడిపోతాయి. ఇది కేవలం బస్సులో మాత్రమే ఎందుకు జరుగుతుంది? మీరు ఇంటి దగ్గర టీవీ చూస్తున్నప్పుడు లేదా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నిద్ర రాదు. కానీ బస్సులో ఎక్కిన మరుక్షణమే నిద్రదేవత మిమ్మల్ని పలకరిస్తుంది. ఏంటిది? బస్ డ్రైవర్కి ఏదైనా మంత్రం తెలుసా? లేదా బస్సులోనే ఏదైనా మాయ ఉందా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఇది కేవలం మన ఊహ కాదు, దీని వెనక సైన్స్ ఉంది. చాలామంది అనుకుంటారు బస్సులో జర్నీ చేయడం వల్ల అలసిపోతాం, అందుకే నిద్ర వస్తుందని. కానీ అది పూర్తిగా నిజం కాదు. మీరు రోజంతా బాగా నిద్రపోయి మంచి ఎనర్జీతో ఉన్నా కూడా బస్సులో ఎక్కినప్పుడు నిద్ర వస్తుంది. మరి దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? నిద్రకు ఈ బస్సుకు సంబంధం ఏంటి? దీని వెనక ఉన్న 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం బస్సు కదలికలు అండ్ వైబ్రేషన్స్. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఊయల్లో వేసి ఊపుతుంటే లేదా ఎత్తుకుని అటు ఇటు తిరుగుతుంటే వెంటనే నిద్రపోతారు. సరిగ్గా అదే పద్ధతిలో మన మెదడు కూడా పనిచేస్తుంది. బస్సు నడుస్తున్నప్పుడు రోడ్డు మీద వచ్చే చిన్న చిన్న గుంతలు, వేగం పెరిగినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ మరియు బస్సు యొక్క కదలికలు ఇవన్నీ కలిసి మనకు తెలియకుండానే ఒక రకమైన లాలిపాటలా పనిచేస్తాయి. ఈ రిథమిక్ మోషన్ మన మెదడును శాంతపరిచి నిద్రకు ప్రేరేపిస్తుంది. మన మెదడు ఈ మోషన్ను సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంగా భావిస్తుంది. రెండవ కారణం వాతావరణం, అలసట లేని ప్రయాణం. బస్సులో కూర్చున్నప్పుడు మనం ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. డ్రైవర్ లాగా మనం జాగ్రత్తగా రోడ్డును గమనించాల్సిన పని లేదు. మెట్రోలో లాగా నలుగురితో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. బస్సు నడిచేటప్పుడు వచ్చే శబ్దాలు, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ శబ్దాలు ఇవన్నీ కూడా ఒక రకమైన వైట్ నాయిస్ లాగా పనిచేస్తాయి. ఈ శబ్దాలు మన మెదడును పూర్తిగా శాంతపరిచి మనం ఎలాంటి పని లేకుండా నిశ్చలంగా కూర్చుంటాం. ఈ నిశ్చలమైన వాతావరణం కూడా మన మెదడుకు ఇది నిద్రకు సరైన సమయం అని సిగ్నల్స్ని పంపిస్తుంది. మూడవ కారణం శరీర భంగిమ అండ్ కళ్ళు మూతలు పడడం. మనం బస్సులో కూర్చున్నప్పుడు ఎలా ఉంటాం? రిలాక్స్డ్గా ఉంటాం. కిటికీ మీదో సీటు మీదో తల పెట్టి పడుకుంటాం. ఈ భంగిమ మన శరీరానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కదలకుండా కూర్చొని మనం బస్సులో బయట చూస్తున్నప్పుడు మన చూపులు ఒకే చోట ఫోకస్ చేయలేవు. అప్పుడు మెదడు ఆలోచనలు తగ్గి నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోతాయి. అప్పుడు మన కండరాలు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ మన నిద్రకు సహకరిస్తుంది. అంటే బస్సులో నిద్ర రావడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. అవి ఒక మాయ కాదు. బస్సు కదలికలు, శబ్దాలు, మన మెదడుకు వచ్చే సిగ్నల్స్ మరియు మనం కూర్చునే విధానం. ఈ అన్ని కారణాలు ఒకేసారి కలిసినప్పుడు మనకు నిద్ర వస్తుంది. మరి ఏదైనా వాహనంలో ఈ అనుభవం మీకు ఎదురైతే ఈ కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.